తెలంగాణ గ్రామీణ రాజకీయాలకు సమయం ఆసన్నమైంది. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి జీవో నెంబర్ 46 జారీ కావడంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. ఈ ఎన్నికలు సాధారణ ఎన్నికల్లా కాకుండా ప్రధాన పార్టీల మధ్య నువ్వా నేనా అన్నట్లుగా మారనున్నాయి. గ్రామాల్లోని లోకల్ ప్రెస్టేజీపై పార్టీల ప్రభావం గట్టిగా పడనుంది. అంతేకాక ఈ ఫలితాలు పలువురు ప్రధాన నేతల భవిష్యత్తుకు జోస్యం చెప్పనున్నాయి. ఇంతకీ రిజర్వేషన్ల అంశం డెడికేషన్ కమిషన్ నివేదిక ప్రకారం ఎలా ఉండనుంది? ఈ లోకల్ ఫైట్లో తాజాగా విడుదలైన మార్గదర్శకాలు ఎటువంటి కీలక పాత్ర పోషించనున్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలపై నెలకొన్న నెలల తరబడి అనిశ్చితికి తెరపడింది. పంచాయతీరాజ్ చట్టం 2018 సవరణలకు అనుగుణంగా ప్రభుత్వం తాజాగా జీవో నెంబర్ 46ను జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ద్వారా గ్రామ పంచాయతీ, సర్పంచి, వార్డు సభ్యుల రిజర్వేషన్లపై సమగ్ర మార్గదర్శకాలు వెలువడ్డాయి. ఈ జీవో సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరిస్తూ డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఆధారంగా రూపొందించబడింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు కలిపి రిజర్వేషన్ల శాతం 50% మించకుండా కల్పించాలని ఇందులో స్పష్టం చేయడంతో పంచాయతీ ఎన్నికలకు మార్గం సుగమమైంది. రిజర్వేషన్ల ఖరారులో ప్రభుత్వం భిన్నమైన ప్రమాణికాలను వినియోగించడం ఈ జీవోలో అత్యంత ముఖ్యమైన అంశం. ఎస్సీ, ఎస్టీల సర్పంచి రిజర్వేషన్లకు 2011 జనాభా గణాంకాలను ప్రామాణికంగా తీసుకున్నారు. అయితే ఎస్సీ, ఎస్టీ వార్డు సభ్యుల స్థానాలకు, అలాగే బీసీ సర్పంచులు వార్డు సభ్యుల స్థానాలకు మాత్రం 2024 సమగ్ర కులగణన సర్వేను ప్రామాణికంగా తీసుకోవాలని సూచించింది. 2019 ఎన్నికల్లో రిజర్వైన స్థానాలు పునరావృతం కాకుండా రొటేషన్ విధానం పాటించాలని జీవోలో స్పష్టమైన ఆదేశాలిచ్చారు. పంచాయతీరాజ్ చట్టం 2018లోని సెక్షన్ 9, 17 ప్రకారం రిజర్వేషన్లను అమలు చేయనున్నారు. సర్పంచుల స్థానాలను ఆర్డీఓలు, వార్డు సభ్యుల స్థానాలను ఎంపీడీఓలు ఖరారు చేయనున్నారు. మహిళా రిజర్వేషన్ పై కూడా జీవో స్పష్టత ఇచ్చింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ జనరల్ కేటగిరీలలో మహిళలకు విధిగా 50% సీట్లు కేటాయించాలి. రొటేషన్ విధానంలో మహిళలకు గతంలో కేటాయించిన స్థానాలను ఈసారి కేటాయించకుండా మార్పులు చేశారు. రొటేషన్ తర్వాత కూడా మహిళలకు కేటాయించాల్సిన సీటు మిగిలి ఉంటే వాటిని లాటరీ ద్వారా ఖరారు చేయాలని మార్గదర్శకాలు సూచించాయి. ఏదైనా వర్గానికి గత ఎన్నికల రిజర్వేషన్ ప్రయోజనం అందకపోతే రాబోయే ఎన్నికల్లో ఆ రిజర్వేషన్లు అలాగే కొనసాగించేందుకు కూడా జీవో అవకాశం కల్పించింది. ఏజెన్సీ ప్రాంతాల్లోని మొత్తం సీట్లలో ఎస్టీలకు సగం కంటే తక్కువ కాకుండా కేటాయించాలని ఆదేశించారు. రిజర్వేషన్ల ఖరారుతో గ్రామాల్లో ఎన్నికల కోలాహలం మొదలైంది. ఆశావహులు ఎవరికి ఎన్ని స్థానాలు దక్కాయో తెలుసుకునే పనిలో ఉన్నారు. రిజర్వేషన్ కలిసి వచ్చిన వారు పోటీ చేసేందుకు అన్ని రెడీ చేసుకుంటున్నారు. రాష్ట్రంలో గ్రామీణ ఓటర్లు 1,67,03,173 మంది ఉన్నారు. ఇందులో పురుషులు 81,65,899 మంది, మహిళలు 85,36,770 మంది ఉండగా ఇతరులు 504 మంది ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,12,474 పోలింగ్ స్టేషన్లు, 15,522 పోలింగ్ ప్రాంతాలను గుర్తించారు. రాష్ట్రంలో 12,733 సర్పంచ్ స్థానాలకు, 1,12,228 వార్డులకు ఎలక్షన్స్ జరగనున్నాయి. తెలంగాణలో బీసీ నినాదాన్ని బలంగా తీసుకువచ్చిన అధికార కాంగ్రెస్ పార్టీ 2024 సమగ్ర కులగణన సర్వే ఆధారంగా రిజర్వేషన్లు ఖరారు చేయడాన్ని తమ ప్రో బీసీ నిబద్ధతకు నిదర్శనంగా ప్రచారం చేసుకునేందుకు సిద్ధమవుతోంది. న్యాయపరమైన అడ్డంకుల కారణంగానే ఎన్నికలు ఆలస్యమయ్యాయని, తమ ప్రయత్నాల వల్లే అన్ని వర్గాలకు న్యాయం చేస్తూ ఎన్నికలకు సిద్ధమయ్యామని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని కాంగ్రెస్ వ్యూహం రచిస్తోంది.
మరోవైపు విపక్షాలు ముఖ్యంగా బీఆర్ఎస్, బీజేపీ ఎన్నికల ఆలస్యంపై ప్రధానంగా దృష్టి సారించాయి. బీసీ రిజర్వేషన్ల అంశాన్ని పరిష్కరించడంలో ప్రభుత్వం ఆలస్యం చేసిందని, దీనివల్ల స్థానిక సంస్థల వ్యవస్థ స్తంభించిందని ఆరోపణలు గుప్పించేందుకు సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా 50% రిజర్వేషన్ల పరిమితిని దాటడానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోలేదని ఆరోపణలు చేస్తూ బీసీ వర్గాలకు వాస్తవ జనాభాకు అనుగుణంగా సీట్లు దక్కలేదని అంశాన్ని ప్రచారం చేసి అధికార పార్టీపై ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ తాజా ఉత్తర్వులతో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అన్ని సాంకేతిక, చట్టపరమైన అంశాలు కొలిక్కి వచ్చాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు, మహిళా రిజర్వేషన్ల జాబితా ఖరారైంది. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖకు కూడా సమర్పించారు. ఇప్పటికే చాలా జిల్లాల్లో రిజర్వేషన్లకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్లను ఆయా కలెక్టర్లు జారీ చేశారు. ఇందులో జయశంకర్, భూపాలపల్లి, ఖమ్మం, జోగులాంబ, గద్వాల, మెదక్ వంటి జిల్లాలు ఉన్నాయి. మిగిలిన జిల్లాల్లో కూడా ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు రెడీ అవుతున్నారు. గత కొద్ది నెలలుగా కొనసాగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల సందిగ్ధతకు తెరపడింది. పొలిటికల్ వార్ త్వరలో మొదలు కానుంది. 50% పరిమితిలోనే అయినా ఎన్నికలకు చట్టబద్ధత లభించినట్లయింది. ప్రస్తుతం రిజర్వేషన్ల జాబితా ఖరారు కావడంతో ఇక తెలంగాణ రాజకీయాలన్నీ పల్లె వైపు మళ్లటం ఖాయం. ఒకవైపు బీసీ నినాదం ద్వారా అధికార కాంగ్రెస్ పార్టీ తమ ప్రయత్నాలను హైలైట్ చేసుకునేందుకు సిద్ధపడుతుండగా, మరోవైపు విపక్షాలు ఎన్నికల ఆలస్యం, రిజర్వేషన్ల పరిమితిని ప్రధాన అస్త్రాలుగా మలుచుకోవడానికి వ్యూహాలు రచిస్తున్నాయి. గ్రామీణ రాజకీయాల్లో నువ్వా నేనా అన్నట్లుగా మారనున్న ఈ లోకల్ ఫైట్కు సంబంధించిన ఎన్నికల నగారా ఎప్పుడైనా మోగవచ్చు. మున్ముందు గ్రామీణ క్రేజీ ఎలా మారబోతుందో వేచి చూడాల్సిందే.